Hi guys, welcome to our channel Vani Venkat Official. So ee roju vachesi manam Mysore Palace ki veltunam. So మీరు మైసూర్ ప్యాలెస్ చాలా వీడియోస్ లో ఫొటోస్ లో చూసే ఉంటారు ఆల్రెడీ, కానీ మా వీడియోలో మేము ఇన్సైడ్ వ్యూ చూపించబోతున్నాము. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న థింగ్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, ఇంకొక థింగ్ ఏంటి అంటే మేము మైసూర్ ప్యాలెస్ లైట్ షో ఆల్రెడీ వీడియో చేసాము, అది మా ఛానల్లో ఉందండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే లైట్స్ అకార్డింగ్ టు సౌండ్ సిస్టమ్ మనకి చూపిస్తారనమాట. స్టోరీ చెప్తూ లైట్స్ ప్లే సౌండ్ కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అంటే ఫస్ట్ టైం మేము కూడా చూసింది, బాగుంది. సో అది కూడా చూడండి. ఓకే, దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాము కింద వీడియోలో. ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, చలో లెట్స్ గో టు మైసూర్ ప్యాలెస్. మనం మైసూర్ ప్యాలెస్ ప్రిమైసెస్ లోకి వచ్చేసాము. లోపలికి వెళ్లే ముందు మైసూర్ ప్యాలెస్ గురించి మేము కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము, అది మీకోసము. ఓకే, సో మైసూర్ ప్యాలెస్ ని వచ్చేసి అంబా విలాస్ ప్యాలెస్ అని అంటారు. ఈ ప్యాలెస్ వచ్చేసి నల్వాడి కృష్ణరాజ వడియార్ బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి 1897 లో స్టార్ట్ చేశారనమాట కన్స్ట్రక్షన్. 1912 లో ఎండ్ అయింది మనకి కన్స్ట్రక్షన్. ఈ ప్యాలెస్ వచ్చేసి మొత్తం అంటే ప్యాలెస్ ఏరియా మొత్తం 72 acres. ఆ మొత్తం ఏరియాలో ప్యాలెస్ ఉన్నది ఓన్లీ 4 acres లో ఉంది ప్యాలెస్. ఈ ప్యాలెస్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి హెన్రీ ఎర్విన్. అండ్ ప్యాలెస్ యొక్క ఇంటీరియర్ డిజైనర్ వచ్చేసి రాఘవుల నాయుడు గారు. ఇప్పటికీ మైసూర్ ప్యాలెస్ లో మనకి రాయల్ ఫ్యామిలీ నివసిస్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ 4 parts అనుకోండి, విజిటర్స్ ని అలో చేసేది ఓన్లీ 1/4 part లోనే అలో చేస్తారు. రిమైనింగ్ 3/4 part లో విజిటర్స్ ని అలో చేయరు. ఎందుకంటే స్టిల్ రాయల్ ఫ్యామిలీ అక్కడ నివసిస్తున్నారు కాబట్టి విజిటర్స్ నాట్ అలౌడ్ అక్కడికి. మైసూర్ ప్యాలెస్ వచ్చేసి మొత్తం మనకి ఇండో సార్స్నిక్ స్టైల్లో కనిపిస్తుంది. అండ్ దాని విండోస్ వచ్చేసి మొత్తం లైక్ రాజస్థానీ స్టైల్లో ఉంటాయి. మైసూర్ ప్యాలెస్ పైన మనకు డోమ్ ఉంటుంది, ఎత్తైన డోమ్ ఒకటి కనిపిస్తుంది. ఆ డోమ్ పైన మనకి ఒక మెటాలిక్ ఫ్లాగ్ ఉంది, చూస్తున్నారు కదా ఆ డోమ్, దాని పైన ఫ్లాగ్. సో ఆ ఫ్లాగ్ వచ్చేసి గోల్డ్ తో చేశారనమాట. ఆ ఫ్లాగ్ మొత్తం 2.7 kgs గోల్డ్ యూస్ చేశారు. ఇదే అండి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ క్రాస్ చేసుకొని కొంచెం వెళ్తున్నాయి. ఇక్కడ మల్టిపుల్ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసుకొని మనం ముందుకు వెళ్తూనే ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఓల్డ్ ప్యాలెస్ నమూనా అండి. అంటే ప్రెసెంట్ మనకి మైసూర్ ప్యాలెస్ ఉంది కదా, దాని ప్లేస్ లో ఇంతకు ముందు ఈ నమూనా ఇక్కడ మీకు కనిపిస్తున్న నమూనా ఉండేదంట. పక్కనే మీకు చూస్తే చాముండేశ్వరి మాత ఉత్సవ విగ్రహం ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మీకు లైక్ దసరా టైంలో లైక్ కొన్ని కోట్ల విలువైన బంగారు నగల్ని అలంకరించి ఊరేగిస్తారు కదా విగ్రహాన్ని, ఉత్సవ విగ్రహాన్ని. ఆ విగ్రహమే ఇదండి, చాముండేశ్వరి మాత విగ్రహం. ఇక్కడ మీకు ఫ్లోర్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లోర్ టైల్స్ అన్ని ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంటండి. అండ్ ఇక్కడ ఒక హాల్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆక్టగన్ షేప్ మ్యారేజ్ హాల్ అన్నమాట. అంటే లైక్ అష్టకోణాకృతి మండపం. సో ఈ పిల్లర్స్ అన్ని చెక్కతో చేసినట్టు అనిపిస్తుంది కదా, కానీ కాదండి, దీన్ని క్యాస్ట్ ఐరన్ తో చేశారు. ఎందుకంటే ఈ పిల్లర్స్ క్యాస్ట్ ఐరన్ తో చేయడం వల్ల ఇవి తుప్పు పట్టవు, రస్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అలా మనం కొంచెం నడుచుకొని ముందుకు వస్తూనే ఇలా రాజవంశస్థుల ఫొటోస్ అన్ని ఉంటాయి, చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్యాలెస్ ని కన్స్ట్రక్ట్ చేసింది కృష్ణరాజ వడియార్. యాక్చువల్ గా ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ బిగిన్ చేసింది వాళ్ళ తల్లి గారు. ఆమె ఫోటో కూడా మేము క్యాప్చర్ చేసాం. ఈమె అండి కృష్ణరాజ వడియార్ గారి తల్లి గారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి ఇన్విటేషన్ బాక్సెస్. అదే అండి గిఫ్టెడ్ ఇన్విటేషన్ బాక్సెస్. అంటే లైక్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అలా ఉంటాయి కదా, ఆ కాలంలో లైక్ ఇలాంటి గిఫ్టెడ్ ఇన్విటేషన్ బాక్సెస్ ఉన్నట్టున్నాయి. అన్ని సిల్వర్వి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇట్లాంటి బాక్సెస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి ఆయిల్ పెయింటింగ్స్ అండి.
అంటే ఈ ఆయిల్ పెయింటింగ్స్ ఎలా చేశారు అంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని ఇలా కలర్ ఆయిల్ పెయింటింగ్ వేశారంట. అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఇమేజ్ అంటే లైక్ అక్కడ మనుషులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, హార్సెస్ అట్లా కనిపిస్తున్నాయి కదా, ప్రతిదీ ఇక్కడ రియల్, ఏది ఇమాజినరీ కాదు. అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ లో ఎలా ఉందో అలా ఉందన్నమాట. అంటే ఇమాజిన్ చేసుకొని వేసినది ఏది కాదండి. అంత అంటే ఇక్కడ దీంట్లో ఎలా చేశారంటే 2D 3D ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనకి ఆయిల్ పెయింటింగ్స్ వేశారంట. మొత్తము 6 మెంబర్స్ కలిసి 13 years ఈ ఆయిల్ పెయింటింగ్ వేశారంట. ఇక్కడ మీకు రూఫ్ డిజైన్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి గోతిక్ అండ్ ఇస్లామిక్ స్టైల్, రెండు మిక్స్డ్ స్టైల్ అన్నమాట. రెండు కలిపి డిజైన్ చేశారంట. ఇది గోల్డెన్ అంబారీ. దసరా రోజు మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మనకి గోల్డెన్ అంబారీ. సో ఈ గోల్డెన్ అంబారీ పైన మనకి చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంది కదా, దాన్ని ఊరేగిస్తారు. దీని మొత్తం వెయిట్ వచ్చేసి 750 kgs, అందులో గోల్డ్ వచ్చేసి 80 kgs. ఇక్కడ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాచ్యూ ఉందండి. ఇందాక చెప్పాను కదా మనకి మైసూర్ ప్యాలెస్ నిర్మించింది కృష్ణరాజ వడియార్ గారు అని. సో అతని విగ్రహమే ఇదండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఉంది. మైసూర్ ప్యాలెస్ లో ఇంకొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఆడియన్స్ హాల్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. కలర్ కాంబినేషన్, ఈ పిల్లర్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం 42 పిల్లర్స్ ఉన్నాయండి. ఇంకా చాలా ఆర్చెస్ ఉంటాయి. ఇక్కడ ఏమంటే అన్ని ఆర్చెస్ చూడడానికి సేమ్ ఉంటాయి, కానీ ఫస్ట్ నుంచి చూస్తే చివరి వరకు అలాగే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇది మైసూర్ ప్యాలెస్ దర్బార్ లిఫ్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రైవేట్ దర్బార్ హాల్ అండి. ఇది కూడా లైట్నింగ్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నవరాత్రి సమయంలో లైక్ మైసూర్ రాజుగారు ఉంటారు కదా, వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంట. ఇక్కడ ప్రైవేట్ దర్బార్ హాల్ పక్కనే మనకి ఇక్కడ ఒక సిల్వర్ డోర్ ఉందండి. ఇదే మొత్తం సిల్వర్ తో తయారు చేశారు ఈ డోర్ అంతా. కిందికి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ ఉన్నాయండి. కిందికి వెళ్తూనే మనకి లైక్ దసరా రోజు ఏనుగులకి అలంకరిస్తారు కదండి ఇవి, సో అవన్నీ మనకి డిస్ప్లే చేశారు, బయట ఉంటాయి. మైసూర్ ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్ గా అండ్ అట్రాక్టివ్ గా ఉందండి. మీరు కానీ మైసూర్కి వెళ్తే మైసూర్కి వెళ్ళేదే మైసూర్ ప్యాలెస్ చూడడానికి కదా, యా ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ, బాయ్.